మాయమయమైన హరితవనపు అడవిలో సింహం రాజుగా ఉండేవాడు. ఆ రాజుకి విరాట అనే పేరు, అతని పక్కన దూషి అనే నక్క మరియు కాళీ అనే కాకి ఉండేవారు. వీళ్ళిద్దరూ బయటకు భక్తిగా నటించేవారు కాని లోపల మాత్రం బలహీనులను తినేయాలనే ధోరణి. విక్రమ్ అనే ఒంటె ఒంటరిగా నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాళీ అడవి దాటి ఎడారిలోకి వెళ్లి అక్కడ విక్రమ్ అనే ఒంటెను చూస్తుంది. ఒంటరిగా నీడలో విశ్రాంతిగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే అడవికి వెనక్కి వచ్చి రాజుగారిని పిలుస్తుంది. కాళీ ఉత్సాహంగా ఇలా అంటాడు, మహారాజా, మనకు అదృష్టం, ఎడారిలో ఓ పెద్ద ఒంటె ఉంది. దాన్ని వేటాడితే మనకు వారంపాటు ఆహారం లభిస్తుంది. ధైర్యంగా ప్రయాణించుదాం అని చెప్పి బయల్దేరుతారు. విరాట దూషి, మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తాము మహారాజా. ఎడారిలోకి వెళ్లగానే విరాట మరియు దూషి వేడికి తాళలేక వారి పాదాలు కాలిపోతాయి. వారు కింద పడిపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంటారు. కాళీ మాత్రం ఎగిరే జంతువు కాబట్టి విక్రమ్ దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది, మా రాజుగారు, మంత్రిగారు బలహీనంగా ఉన్నారు. నీవు దయచేసి వారిని మోసుకుని అడవికి తీసుకెళ్లగలవా? విక్రమ్ తన మంచితనంతో ఒప్పుకొని తన పైకి ఎక్కించుకుని వారిని అడవికి తీసుకెళ్తాడు. విరాట విక్రమ్ యొక్క ఉదారత చూసి ఆశ్చర్యపోతాడు. నీ సహాయం నా హృదయాన్ని తాకింది. నీవంటి మిత్రుడు అరుదు. ఇక్కడే మాతో ఉండిపో అని అంటాడు. కాని దూషి, కాళీకి ఇది నచ్చదు. విక్రమ్కి ఇచ్చిన స్థానం వల్ల వాళ్లకి ముప్పు ఉందనే భయం. దూషి, మహారాజా, మీరు వేటాడలేరు. మీ ఆకలి మమ్మల్ని బాధిస్తుంది. మమ్మల్ని తినండి అని అంటాడు. విక్రమ్ విరాటతో ఇలా అంటాడు, వాళ్లను వదిలేయండి రాజా. నన్ను తినండి. మిమ్మల్ని బ్రతికించేందుకు నేను సిద్ధం. విరాట కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. కాని వెంటనే అతనికి స్పష్టంగా అర్థమవుతుంది, ఇదంతా దూషి, కాళీ వేసిన కుట్ర అని. విరాట గర్జిస్తూ, ఇది త్యాగం కాదు, ద్రోహం. కాని నీ వంటిది నిజమైన స్నేహం. సరే, చిన్న జీవితో మొదలు పెడదాం. కాళీ, ముందుకు రా. కాళీ ఒక్కసారిగా తుర్రుమంటూ ఎగిరిపోతుంది. దూషి పారిపోతూ అడవి అంచులు చేరుతుంది. ఆ రోజు నుంచి విరాట మరియు విక్రమ్ మంచి మిత్రులయ్యారు. వారు కలిసి జీవించసాగారు. ఆ మానవత్వాన్ని, నమ్మకాన్ని, స్నేహాన్ని మించిన విలువ ఏదీ లేదని అందరికీ నిరూపించారు.